నిజామాబాద్ జిల్లాలో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులు మాజీ వీడీసీ సభ్యుల మధ్య జరిగిన ఘటన కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేశారని మోర్తాడ్ మండలం వద్ద జాతీయ రహదారి 63పై ధర్నా చేపట్టారు. ఇక జర్నలిస్టు ఆందోళనలకు పలు సంఘాలు మద్దతిచ్చాయి. జర్నలిస్టులపై దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి జరిగినట్లే అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఈ రోజు మోర్తాల్లో ధర్నా, జాతీయ రహదారి నిర్బంధించి ధర్నా చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వార్తల కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై దాడులు చేయడము ఏమైనా చర్యగా మేము జర్నలిస్టుల తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు గవర్నమెంట్ కు మధ్యలో వారధిగా ఉన్న ఎవరు అని అంటే జర్నలిస్టులే. ఇలా జర్నలిస్టులపై దాడులు జరిగితే ఇలా గవర్నమెంట్ చేసే మంచి అభివృద్ధి కార్యక్రమాలు బయటకు ఎట్లా వస్తాయి, గ్రామాల అభివృద్ధి చేసే కార్యక్రమాలు బయటకు ఎట్లా వస్తాయి? కనుక మధ్యవర్తి ఉన్న జర్నలిస్టులను దాడులు చేస్తే ఇక నుంచి సహించేది లేదు. మొట్టమొదటిసారిగా తాళ్లరాంపూర్ లో ఉన్న వీడీసీని రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము, రెవెన్యూ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కావున వారి దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని మా జర్నలిస్టు తరఫున కోరుతున్నాము. రెండవది ఏంటంటే మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే పోలీస్ వ్యవస్థ ఇట్లనే రోజుకొక దాడులు జరుగుతూ ఉంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ఊరుకోము. కావున ఎక్కడైనా సరే ఈ ఆర్మూర్ ప్రాంతం, బాల్కొండ ప్రాంతంలో తప్ప వీడీసీలు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేవు. ఈ ప్రాంతంలో ఉన్నాయి కనుక ఈ ప్రాంతంలో ఉన్న వీడీసీలను రద్దు